హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అనేది తెలిసిపోయింది. సో ఖచ్చితంగా ఇది షాకా షేకా అంటే ఖచ్చితంగా షాకే. నేను ఆల్రెడీ ప్రీవియస్ కూడా చేసిన కదా వీడియో, అది టీఆర్పీ కోసమే అన్నట్టుగా ఉంది. సో ముందు నుంచి కూడా ఆల్మోస్ట్ మీరు ముందు ఈ రోజు మొత్తం అంతా జరిగితే క్లియర్ గా అర్థమవుతుంది. సో అంతకంటే ముందు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ ఈజ్ కళ్యాణ్ పడాలా. సో గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అనమాట. సో ఇంకా దీంట్లో ఏ మార్పు లేదు, ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది, క్లియర్ కట్. కానీ టీఆర్పీ కోసమే చేశారా అంటే ఖచ్చితంగా టీఆర్పీ కోసమే. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు ప్రతి ఒక్క రివ్యూ ఇవ్వండి, మార్నింగ్ నుంచి అంతా షాక్ అయిపోయే విధంగా, అంతా షాక్ షేక్ అన్నట్టుగా తనుజ విన్నర్ అందరూ మీరు మాట మార్చారు. ఇప్పుడు సడన్ గా బిగ్ బాస్ టీమే టీఆర్పీ కోసం రచ్చ లేపుతుందనంటే ఖచ్చితంగా టీఆర్పీ కోసం జరగబోతుంది. అండ్ చాలా మంది దీన్ని వేరే విధంగా కూడా పోర్ట్రే చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ ఎందుకంటే మొత్తానికి సీజన్ విన్నర్ ని బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటది. సో ఏకంగా ఓట్లు రివీల్ చేస్తారు, అది ఇది కూడా అన్నారు కదా. సో అది కూడా ఆ కొద్ది కూడా మీరు చూడండి. సో మొత్తానికి తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బయట సిచ్యువేషన్ ఏం జరుగుతుంది ఏంటి, ఆల్రెడీ ఇప్పటికిప్పుడు మారిపోయిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది క్లియర్ గా మీకు అర్థమైపోయింది. కళ్యాణ్ పడాలా హీజ్ హ్యూజ్ డిఫరెన్సెస్ అని కూడా చెప్తారు ఇంకా జరసేపు అయితే. బట్ దాంట్లో నో ప్రాబ్లం. ఎందుకంటే కళ్యాణ్ కి నిజంగా అంత క్యాపబిలిటీ ఉంది అని అంటే ముందు నుంచి కూడా తగ్గఫర్ ఉంది. కానీ ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ లో కూడా ఆల్మోస్ట్ మనకు మార్నింగ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కూడా ఆల్రెడీ ఓటింగ్ లో తనుజ లీడింగ్ లో ఉంది అనే చెప్పారు. ఇప్పటికి కూడా మోస్ట్లీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చేసినప్పుడు కూడా కొంత మారే ఛాన్సెస్ ఉంది టీఆర్పీ కోసం అనేది క్లియర్ గా చెప్పారు. బట్ అది లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఏదైనా మారొచ్చు అన్నట్టుగా చెప్పినా కూడా జరిగింది మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా విన్నర్ అనేది ఫిక్స్ అయిపోండి. ఆల్రెడీ అనౌన్స్ చేశారు అని అనుకోండి, ఇంకా అనౌన్స్ చేసేసారు కళ్యాణ్ పడాలా విన్నర్. సో విన్నర్ మీద మనకి ఎలాంటి గ్రజ్ లేదు. కంగ్రాచులేషన్స్ టు విన్నర్ కళ్యాణ్ పడాలా. సో సీజన్ 9 విన్నర్ ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఏంటో నాకు తెలియదు, కానీ బట్ మీరు అనుకున్న రేంజ్ లో అయితే ఖచ్చితంగా కళ్యాణ్ కి అంత రేంజ్ హ్యూజ్ సపోర్ట్ ఉంది కదా. బయట ఏం జరగబోతుందో ఏంటి అనేది మీరు చక్రం తిప్పబోతున్నారా అంటే ఏదైనా జరగచ్చు. బట్ అలా అని చెప్పేసి ఏదో అన్డిజర్వింగ్ అయితే కాదు, డిజర్వింగ్ అని చెప్పొచ్చు. బట్ ఈయన కంటే ఎక్కువ కూడా నాకు తెలిసినంత వరకు డెమోన్ కి ఇంకా ఎక్కువ క్యాపబిలిటీ ఉండే, ఎక్కువ ఛాన్సెస్ ఉండే. బట్ ఆయన టైం బాగలేక అలా అయిపోయింది. సో ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా సో తనుజ విన్నర్ కాదు, రన్నర్ అప్ అనమాట. సో విన్నర్ అయితే కళ్యాణ్ పడాలా. మీరు ఏమనుకుంటున్నారు ఏంటి కింద కామెంట్ చేయండి. చాలా మంది హేట్ రైట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగని చెప్పేసి ఏదో జరిగిపోతుందని కాదు, ఇది మా పర్సనల్ ఒపీనియన్ ఏం కాదు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మాకు వచ్చే లీకులను బట్టి మాత్రమే మేము చెప్పగలము. ఇది ముందు కూడా చెప్పేది అదే, ఇప్పటికి కూడా చెప్పేది అదే అనమాట. సో మీరు ఏమనుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో మొత్తానికి కళ్యాణ్ పడాలా విన్నింగ్ ని ఎంజాయ్ చేయండి అంతే, ఇంకా దానికి మించి ఏం లేదు. సో అలాగని చెప్పేసి తనుజ ఏం తక్కువ కాదు. తనుజ 100% మోర్ దెన్ డిజర్వింగ్ క్యాండిడేట్. విన్నర్ కంటే ఎక్కువగా మోర్ దెన్ సీజన్ మొత్తం జరిగింది అని అంటే అది తనుజ వల్లనే. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగింది ఇదే, జరగబోతుంది కూడా ఇదే. ప్రతిసారి సీజన్ మొత్తంలో ఎవరినైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా ఉంటే ఫస్ట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది తనుజ, సెకండ్ వచ్చేసరికి ఇమాన్యుయల్, థర్డ్ వచ్చేసరికి సంజన, అండ్ ఫోర్త్ వచ్చేసరికి మాత్రం కళ్యాణ్. సో ఇది కళ్యాణ్ కూడా పెద్ద వర్కౌట్ అయ్యేంత సీజన్ ఏం కాదు అనేది నా పర్సనల్ గా. ఏదో లేపేశారు దుర్పేశారు అని చెప్పేసి అనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ సీజన్ మొత్తంలో ఖచ్చితంగా సీజన్ అంతా తన చుట్టే తిప్పుకున్న తనుజ అయితే ఖచ్చితంగా 100% విన్నర్ అని చెప్పుకోవచ్చు. విన్నర్ అనేంటి, అసలు ఈ టీఆర్పీ కోసమే ఇదంతా జరిగిందంతా, డ్రామా అంతా కూడా. సో ఈ డ్రామాను మీరు ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. అలాగని తనుజ ఏం తక్కువ కాదు అనేది కూడా క్లియర్ గా చెప్తున్నాను. సో ఖచ్చితంగా మొత్తానికి బిగ్ బాస్ జర్నీ అనేది కంప్లీట్ కాబోతుంది. అండ్ ఈ రోజు తోటి అందరిని మిస్ అవుతాం. అండ్ రేపటి నుంచి పెద్దగా ఇంటరప్షన్ అనేది ఉండదు. బట్ మీకు ఏదన్నా అనిపిస్తే ఏ టాపిక్ మీద వీడియో చేయాలి అని మీ కోరిక ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.